బీట్రూట్‌తో చాలా టేస్టీగా కర్రీనైతే చేస్తున్నాను. బీట్రూట్ అంటే ఇష్టం లేని పిల్లలైనా, పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. 250 గ్రామ్స్ బీట్రూట్‌ని బాగా వాష్ చేసుకొని పైన పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని పోపు గింజలు ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. 7-8 నిమిషాల తర్వాత బీట్రూట్ ఉడికింది. చివరగా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ బీట్రూట్ కర్రీ రెడీ. ఇంట్లో వాళ్ళకి ఇలా ఒకసారి బీట్రూట్ కర్రీని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.